వెల్కమ్ టు రాజనీతి. గత నెల రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న ఓటర్ల జాబితాల క్రమబద్ధీకరణ ఈ సర్ అనే కార్యక్రమాన్ని ఇంకో 10 రోజులు పొడిగించారు. తెలంగాణ కంటే 10 రోజుల ముందు ఆంధ్రప్రదేశ్లో ఈ కార్యక్రమం మొదలైంది. ఈ నెల 24 వరకు ఎన్యూమరేషన్ ఫారాలు సమర్పించడానికి ఆంధ్రప్రదేశ్లో గడువు పెంచారు. తెలంగాణలో కూడా 24 తారీఖు 25 తారీఖు ఇవ్వాలి. ఈ ఓటర్ల క్రమబద్ధీకరణ కార్యక్రమం వల్ల దొంగోట్లు, చనిపోయిన వాళ్ళ ఓట్లు, అలాగే 2-3 చోట్ల ఉన్న ఓట్లన్నీ కూడా పోతాయి. ఏపీలో దాదాపుగా 90% పైగా డిజిటలైజేషన్ జరిగింది. ఈ విషయంలో అర్బన్ నియోజకవర్గాలు కొంత వెనకబడ్డాయి రూరల్ నియోజకవర్గాలతో పోల్చుకుంటే. అలాగే తెలంగాణలో హైదరాబాద్ నగరం కూడా ఈ విషయంలో వెనకబడింది జిల్లాలతో కంపేర్ చేసినప్పుడు. హైదరాబాద్ నగరంలో ఓట్లున్న ఆంధ్రులు ఓటు ఎక్కడ ఉంచుకోవాలి, ఎక్కడ తొలగించుకోవాలన్న సందిగ్ధంలో ఉన్నారు. 2 చోట్ల ఓట్లు ఉంటే 2 చోట్ల కూడా బిఎల్ఓలు ఫారాలు ఇస్తారు. ఆంధ్రాలో ఒక ఓటు, హైదరాబాద్లో ఒక ఓటు ఉంటే అక్కడ ఫారం ఇస్తారు, ఇక్కడ ఫారం ఇస్తారు. ఎక్కడో ఒక చోట ఓటు నమోదు చేసుకోవాలి. 2 చోట్ల నమోదు చేసుకుంటే స్క్రూటినీలో దొరికిపోయే అవకాశం ఉంటుందని అధికారులు చెప్తున్నారు. ఇది ఒక రకంగా ఓటర్ ఇచ్చే డిక్లరేషన్ లాంటిది కాబట్టి తప్పుడు డిక్లరేషన్ ఇచ్చినట్టు అవుతుంది, దొరికిపోతే కేసు నమోదు అవుతుందని చెప్తున్నారు. కాబట్టి రిస్క్ లేకుండా ఎక్కడో ఒక చోటే ఓటు నమోదు చేసుకోవాలి అని అధికారులు ఇస్తున్న సూచన. గత కొన్ని దశాబ్దాలుగా అని చెప్పొచ్చు, దాదాపు 1960s నుంచి ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణ జిల్లాల నుంచి హైదరాబాద్కి వలసలు పెరిగినాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రస్తుతం 1 కోటికి పైగా ఓటర్లు ఉన్నారు. వలసల మూలంగా ఓటర్ల సంఖ్య బాగా పెరిగింది. ఒక్క మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గంలోనే దాదాపుగా 40 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. మొత్తం గ్రేటర్ పరిధిలో ఉన్న ఓటర్లలో ఈ 1 కోటికి పైగా ఉన్న ఓటర్లలో దాదాపు 25 లక్షల వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మూలాలు ఉన్న ఓటర్లు ఉన్నారు. వీళ్ళు సిటీలో ఒక 7-8 అసెంబ్లీ సెగ్మెంట్లో ప్రభావవంతంగా ఉంటారు, ప్రభావం చూపించగలరు. అలాగే తెలంగాణ జిల్లాల ఓటర్లు 10 లక్షల మంది ఉంటారు. ఇతర రాష్ట్రాల నుంచి మైగ్రేట్ అయిన వాళ్ళు ఇంకో 10 లక్షల మంది ఉంటారని ఒక అంచనా. వీళ్ళంతా కూడా ఎక్కడో ఒక చోటే ఓటు నమోదు చేయించుకోవాల్సి ఉంటుంది. ఏపీ మూలాలున్న ఓటర్లలో దాదాపు 60% మందికి అటు ఆంధ్రప్రదేశ్లో ఇటు హైదరాబాద్లో 2 చోట్ల ఓట్లు ఉన్నాయి. కొద్ది రోజులుగా చాలామంది ఈ కార్యక్రమం మొదలైన తర్వాత చాలామంది ఇదే విషయాన్ని అడుగుతున్నారు. మేము ఎక్కడ ఉంచుకోవాలి, 2 చోట్ల ఓట్లు ఉంచుకునే అవకాశం ఉంటుందా అని అడుగుతున్నారు. 2 చోట్ల ఫారాలు నింపి ఇవ్వచ్చు, కానీ స్క్రూటినీలో బయటపడితే శిక్షార్హులు అవుతారు. కాబట్టి ఆంధ్ర వాళ్ళైనా లేదా హైదరాబాద్కి వచ్చిన తెలంగాణ జిల్లాల వాళ్ళైనా ఎవరైనా కానీ ఒక్కచోటే ఓటు ఉంచుకుంటే మంచిది. అది మీరు నివసించే హైదరాబాద్ ప్రాంతమా లేదా మీ స్వస్థలమా అనేది మీరు నిర్ణయించుకోవాలి. స్వస్థలంతో సంబంధ బాంధవ్యాలు, ఆస్తులు, వ్యాపారాలు, రాజకీయ సంబంధాలు ఉన్న ఓటర్లు అక్కడ రిజిస్టర్ చేయించుకునేందుకు ఆసక్తి చూపిస్తారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించినంత వరకు అదే జరుగుతూ ఉంది. ఆంధ్రప్రదేశ్లో స్థానికంగా ఉన్న సంబంధాలు, రాజకీయ సంబంధాలను బట్టి సొంత ఊళ్ళో ఓటు నమోదు చేయించుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అలాగే సంక్షేమ పథకాల లబ్ధిదారులు ఉంటారు కదా, వాళ్ళు ఏంటంటే ఉపాధి కోసం హైదరాబాద్లో ఉంటారు, సంక్షేమ పథకాలు ఆంధ్రప్రదేశ్లో తీసుకుంటుంటారు. అలాంటి వాళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్లోనే ఓటు నమోదు చేయించుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఎప్పుడో 1960sలో 70sలో హైదరాబాద్లో సెటిల్ అయిన వాళ్ళు మాత్రం హైదరాబాద్లోనే ఓట్లు నమోదు చేయించుకుంటున్నారు. వీళ్ళకి ఏంటంటే నేటివ్ ప్లేసెస్తో సంబంధాలు పెద్దగా లేకపోవడం ఒక కారణం. ఇంకో విషయం ఏంటంటే వాళ్ళ 2వ తరం 3వ తరం వాళ్ళు కూడా వచ్చేసారు. వాళ్ళకి సొంత ప్రాంతాలతో అంతగా సంబంధాలు లేకపోవడంతో వాళ్ళంతా హైదరాబాద్లోనే నమోదు చేయించుకున్నట్టు చెప్తున్నారు. 90s తర్వాత హైదరాబాద్కి మైగ్రేట్ అయిన వాళ్ళు, అలాగే సాఫ్ట్వేర్ రంగం, ఇతర ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగాల కోసం ఈ 2 దశాబ్దాల్లో హైదరాబాద్లో సెటిల్ అయిన యువ ఓటర్లంతా ఎక్కువ మంది సొంత ప్రాంతాల్లో ఓటు ఉంచుకోవాలన్న అభిప్రాయంతో ఉన్నారు. తెలంగాణ జిల్లాల నుంచి హైదరాబాద్కు మైగ్రేట్ అయిన ఓటర్లో కూడా ఎక్కువ మంది వాళ్ళ స్వస్థలాల్లో ఓటు ఉంచుకోవడానికే మొగ్గు చూపుతున్నారు. గ్రామాల్లో పంచాయతీ ఎన్నికలకు ఉన్నంత ప్రాధాన్యత సాధారణ ఎన్నికలకు ఉండదు. లోక్సభ ఎన్నికలకి, అసెంబ్లీ ఎన్నికలకు ఉండదు. లోకల్ బాడీస్కే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి ఇదొక కారణం. 2 సంక్షేమ పథకాలు కూడా ఒక కారణం. ఈ సర్ కార్యక్రమం మూలంగా హైదరాబాద్లో ఈసారి ఓటర్ల సంఖ్య గణనీయంగా తగ్గే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. నగరంలోనే ఒక్కొక్కళ్ళకి కొంతమందికి 2-3 నియోజకవర్గాల్లో ఓట్లు ఉంటాయి. అంటే వాళ్ళు ఒక చోట అద్దెకుంటున్నప్పుడు ఓటు రాయించుకుంటారు. ఆ తర్వాత ఇంకో ఇంటికి షిఫ్ట్ అవుతారు, అక్కడ మళ్ళీ ఓటు వస్తుంది. సో ఇలాంటి ఓట్లన్నీ కూడా డిలీట్ అయ్యి ఒకటే ఓటు మిగులుతుంది.
అలాగే ఇతర ప్రాంతాలు, ఇతర జిల్లాల ఓటర్లు తమ సొంత జిల్లాల్లో, సొంత ప్రాంతాల్లో ఓటు నమోదు చేయించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి హైదరాబాద్లో ఇప్పుడున్న ఓట్లలో కనీసం 20 నుంచి 25 లక్షల ఓట్లు తగ్గొచ్చని అంచనా వేస్తున్నారు. Like, share and subscribe to Rajaniti channel.